బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో నారా లోకేష్ వర్సెస్ బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. వీసీల రాజీనామా వ్యవహారంపై వాడివేడిగా చర్చ సాగింది. వీసీలను బెదిరించి రాజీనామా చేయించారంటూ బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెదిరించి రాజీనామా చేయించినట్లు ఆధారాలుంటే చూపించాలన్నారు. బొత్స వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని చెప్పారు. ఇంగ్లీష్ గ్రామర్ తెలియని వాళ్లను కూడా వైసీపీ వీసీలుగా నియమించిందని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రాజారెడ్డి చెల్లెలి కోడల్ని వీసీగా పెట్టారని, ప్రసాద్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తను కూడా వీసీగా నియమించారంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల కోసం వర్సిటీల్లో వీసీలను నియమించి సర్వేలు చేయించారని ఆరోపించారు. లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బొత్సతో పాటు వైసీపీ సభ్యులంతా పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో గందరగోళం మధ్య సభను కొద్దిసేపు మండలి చైర్మన్ వాయిదా వేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్నవారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాప్రాయం లేదు. కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, తెలుస్తాయి. బెదిరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తా, దాని ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పండి. బెదిరించి రాజీనామా చేయించారని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. చూద్దాం రికార్డులో ఉంది. మీరు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి. బొత్స గారు మీకు మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్ లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? దేనిపైన ఎంక్వైరీ ఇవ్వాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలు వీసీ అవ్వలేదు ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకపోయినా వేసారు, అవునా కాదా? నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందరనే పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి. బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉన్న దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి. ఏంటి అధ్యక్ష, గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏంటి సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5లో ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు మన యూనివర్సిటీలో చేపిస్తారు. విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? వాయిదా తర్వాత శాసన మండలి మొదలైన తర్వాత కూడా వీసీ అంశమే వేడి పుట్టించింది. వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారనే అంశంపై విచారణ చేయించాల్సిందేనని చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. సూటిగా గవర్నర్ గారితో నియమించబడ్డారు అని చెప్పేసి విషయం అందరూ తెలిసిన విషయాన్ని కూడా విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఓకే, గవర్నర్ గారు నియమించిన వ్యక్తుల్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చి మీరు వచ్చి రాజీనామా చేయాలని ఎందుకు అడగాలి? దాని మీద ఎంక్వైరీ మేము అడుగుతున్నాం. మేము ఆ విషయాన్ని అడుగుతున్నాం. అంతేగాని ఇంకా తప్పించాలి. కాబట్టి మాకు కావాలి డిమాండ్ ఎంక్వైరీ చేస్తారా ఇదా అది మాకు కావాలి. అంతే. వీ డిమాండ్ ఎంక్వైరీ. దట్స్ ఆల్.
అధ్యక్ష అధ్యక్ష సభని ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, మేము మాట్లాడతాం. ఎల్ఓపి గారు ప్రతి దానికి లేసి రూల్స్ చెప్తారు. ఈ రోజు మేము ఇలాగా ఉంటే మాట్లాడమంటున్నారు. వీళ్ళేదో సభను బుల్డోజ్ చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. సభా సమయాన్ని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి, బయటకు వెళ్తారు, పేదల నాయకుడితో మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. సభని ఆర్డర్లో పెట్టినదే మేము సమాధానం చెప్తాం.